అమెరికా ఇరాన్‌లో ఉన్నటువంటి డ్రోన్‌ల తయారీ సంస్థలు, మిస్సైళ్ళ తయారీ సంస్థలు, మిస్సైళ్ళ నిల్వ సంస్థలు వాటన్నిటిని ధ్వంసం చేసింది. తర్వాత మౌలిక వస్తువులని ధ్వంసంలో భాగంగా వంతెనలు, రైల్వే లైన్‌లు, రైల్వే స్టేషన్‌లు, రవాణా సదుపాయాలు, రోడ్లు ధ్వంసం చేసింది. కానీ ఆయిల్ క్షేత్రాల మీదకి పోలేదు. ఎందుకంటే ఇరాన్‌లోని ఆయిల్ పేల్చేయడం పెద్ద కష్టం కాదు. అది పేలిన తర్వాత ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ మీద పడితే ఓవరాల్‌గా ప్రపంచం అంతా మళ్ళీ ఈ పరిస్థితి కోలుకోవడానికి 30 ఏళ్ళు పడుద్దో, 40 ఏళ్ళు పడుద్దో తెలీదు. ఆయిల్ కొరత ఏర్పడుతుందన్న భయంతోనే ఆగుతోంది. ఎందుకంటే ఒక పక్కన రష్యాది లేక, ఇటు ఇది లేక ఎక్కడ అన్నట్టు. ఈ దశలో కువైట్ మీద ఉన్నట్టుండి దాడులు జరిగినాయి. అది ఇరాన్ చేసిన దాడా అన్నది తెలీదు. అమెరికా మీద ప్రతీకారం కువైట్ మీద తీర్చుకుందన్నది. బట్ అక్కడ ఆహ్, 50 ప్రాంతాల మీదన పెద్ద ఎత్తున దాడులు జరిగినాయి అన్నటువంటిది తాజాగా చెప్పుకొస్తుంది ఇరాన్.